ఇక కాంగ్రెస్ దిద్దుబాట, క్షేత్రస్థాయి నుంచి పార్టీ ప్రక్షాళనపై దృష్టి, ఎదురుదెబ్బల నేపథ్యంలో భారీగా సంస్థాగత మార్పులు, ఈ ఏడాది పునర్నిర్మాణంపైనే ఫోకస్. సిడబ్ల్యూసీ మతవాదం, హింసతో దేశం విద్వేష అగాధంలోకి కూరుకుపోతుంది అని పేర్కొంటూ తీర్మానం. సర్దార్ పటేల్ అసలైన వారసత్వం కాంగ్రెస్ పార్టీదే. ఖర్గే అహ్మదాబాద్లోని వల్లభాయ్ మెమోరియల్ భేటీ, నేడు 1700 మంది ప్రతినిధులతో ప్రధాన సదస్సు. పేదల విద్యపై గత ప్రభుత్వం నిర్లక్ష్యం క్షమించలేని నేరం. పేదల విద్యపై గత ప్రభుత్వ నిర్లక్ష్యం క్షమించలేని నేరం. ఆంధ్రజ్యోతి కథనాన్ని ట్యాగ్ చేస్తూ సీఎం ట్వీట్ చేసిండట. ఇక తెలంగాణ అహ్మదాబాద్లోని సబర్మతి ఆశ్రమంలో చరకాపై నూలు వడుకుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. అయితే నూలు వడికేటప్పుడు అది ఉండకుండా పోయింది, అది దారం లెక్క పోలే చూసుకోనట్టు. రేవంత్ గాంధీ వాణిజ్య పనుల రాబడి 75,149 కోట్లు. గతేడాది కంటే ఈసారి 7.2% వృద్ధి. మార్చిలో జీఎస్టీ వృద్ధి రేటు యథాతథం. గతేడాది 5,399 కోట్లు, ఈసారి 5,401 కోట్లు వచ్చిందట. వాణిజ్య పన్నుల రాబడి 75,149 కోట్లు వచ్చింది.